సో మనం కంటిన్యూటీలో వచ్చినాం. షో దట్ f of x is equals to cos ax minus cos bx by x square if x is not equals to 0, half into b square minus a square if x is equals to 0. ఎప్పుడంటే కంటిన్యూస్ అట్ x is equals to 0 అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో అందుకని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు 0 అనే ఫంక్షన్ తీసుకున్నాం. నాట్ ఈక్వల్స్ టు 0 అనే ఫంక్షన్ అంటే లిమిట్ x టెన్స్ టు 0 f of x is equals to, ఒకవేళ ఎక్కడికి జీరోలు పెట్టేసి ఏమైపోతుంది, 80 పెడితే ఆ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కాదు. అందుకని నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఫస్ట్ ఈ ఫంక్షన్ తీసుకోవాలా. సో ఫస్ట్ ఆ ఫంక్షన్ తీసుకున్నా. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే పైన న్యూమరేటర్లో ఏముంది, కాస్ సి మైనస్ కాస్ డి లాగుంది. కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా ఏమి, -2 sin c plus d by 2 sin c minus d by 2. సో లిమిట్ x టెన్స్ టు 0 -2 sin, ఇది c ప్లేస్లో ఉంది, ఇది d ప్లేస్లో ఉంది, అంటే c plus d by 2 c minus d by 2. కింద ఉండే డినామినేటర్ అట్లే రాసుకున్నా. ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేస్తే -2 అనేది కాన్స్టెంట్ బయట పంపించేసిన, లిమిట్ x టెన్స్ టు 0. ఇక్కడ x కామన్గా ఉంది కాబట్టి a ప్లస్ b by 2 ఇంటూ ఎక్స్, ఈడ కూడా అంతే x కామన్ ఉంది, a మైనస్ b by 2 ఇంటూ ఎక్స్ అట్లా రాసినాం. కింద ఉండే x స్క్వేర్ అట్లే రాసిన. ఇప్పుడు ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తాను, లిమిట్ అప్లై చేసి సపరేట్గా -2 ఇది అట్లే ఉంది. ఈ ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ దీనికి ఇస్తాను, ఇంకొక ఎక్స్ దీనికి ఇస్తాను అనమాట, లిమిట్ సపరేట్గా అప్లై చేసి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటంటే ఇది మనకు ఫార్ములాలో తెలుసు అనమాట, ఏమంటే సైన్ ఏ బై ఏ ఫామ్లో ఉండాల. ఏడెక్స్ ఉంది, ఏం లేదు, దీని పక్కన ఇది ఉండేది లేదు కాబట్టి దీంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అది ఎడ్ చేసినాం. అట్లా ఏడు కూడా అంతే, ఈడ a మైనస్ b by 2 లేదనమాట, మల్టిప్లై డివైడ్ చేసి ఉంటాం. అప్పుడు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఫామ్లో వస్తుంది. అది ఫార్ములా మనకు తెలుసు అనమాట. దీని వాల్యూ వచ్చి 1 అవుతుంది, అందుకోసమని అట్లా రాసుకుంటాను. ఇప్పుడు చూద్దాం, -2 దీని వాల్యూ వచ్చేసి 1, దీని వాల్యూ వచ్చి 1, మళ్ళీ పక్కన ఇది మిగిలింది a ప్లస్ b by 2, అది అట్లే రాసిన. మళ్ళీ a మైనస్ b by 2, 1 క్యాన్సిల్ చేసిన, ఈ మైనస్ అట్లే ఉంది. ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b మనకు ఫార్ములా ఉంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, కింద 2 అట్లే పెట్టిన. మైనస్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, -a స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b స్క్వేర్ ఆర్డర్లో రాసిన. ఫస్ట్ ప్లస్ టర్మ్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అని రాసిన by 2. ఒక విషయం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గివెన్ f of 0 ఈజ్ ఈక్వల్స్ టు ½ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అని క్వశ్చన్లో ఇచ్చినారు మనకి. ఇక్కడ ఎప్పుడు x వాల్యూ 0 అయినప్పుడు ఇది వస్తుందని. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినారనుకో, మనకేమొచ్చింది, ఇక్కడ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ by 2 వచ్చింది. అంటే f of 0 దగ్గర ఇది లిమిట్ x టెన్స్ టు 0 f of x ఈజ్ ఈక్వల్స్ టు f of 0 అయింది. కాబట్టి f of x అనేది కంటిన్యూస్ అవుతుంది x ఈజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర అని ప్రూవ్ చేసినాం.